సింగరేణి బొగ్గు గనుల వేలంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుల మధ్య ట్వీట్ వార్ పీక్స్ కి చేరింది. రేవంత్ రెడ్డి గారు అంటూ కేటీఆర్ ట్వీట్ ద్వారా ప్రశ్నిస్తే కేటీఆర్ గారు అంటూ రిప్లై ఇచ్చారు సీఎం రేవంత్. సింగరేణిలో బొగ్గు గనుల వేలంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలే కాదు, ట్వీట్ ఫైట్లు కంటిన్యూ అవుతున్నాయి. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పీసీసీ అధ్యక్షుడిగా 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బ్లాకులను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ నాటి రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు కేటీఆర్. అప్పుడు వేలాన్ని వ్యతిరేకించి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక వేలంపాట కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను పంపించడం ఏంటి అని ప్రశ్నించారు. మీలో మార్పుకు గల కారణాలు చెప్పాలి అని ఎక్స్ వేదికగా నిలదీశారు. ఇక కేటీ రామారావు ట్వీట్ ను రేవంత్ రెడ్డి రీట్వీట్ చేస్తూ పాయింట్ టు పాయింట్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ సంస్థల ప్రైవేటీకరణను, తెలంగాణ ప్రజల వాటాల విక్రయానికి కేంద్రం పూనుకున్నా, కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించినా కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు అడుగడుగునా వ్యతిరేకించారు అని వెల్లడించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్రం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసింది అని, 2 ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది అని అన్నారు. అప్పుడే అరబిందో, అవంతిక కంపెనీలకు కట్టబెట్టింది అని చెప్పారు. అప్పుడు బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడలేదు అని కేటీఆర్ ను ప్రశ్నించారు. సింగరేణి గనులను ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అప్పుడే వ్యతిరేకించారని తెలిపారు. అవంతిక, అరబిందో కంపెనీలకు అప్పగించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు అని వెల్లడించారు. ఈ మేరకు భట్టి విక్రమార్క రాసిన లేఖను జత చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్నారు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్ తోనే సురక్షితం. మన బొగ్గు, మన హక్కును కాపాడి తీరుతామంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ కు రిప్లై ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.